సో చాలా మంది డబ్బులు సంపాదించాలి అని వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కొందరు డబ్బులు పొడగొట్టుకుంటారు, కొందరు సరైన బిజినెస్ ఐడియా ఏంటో తెలియక స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఓకే, మీ వరకు అది మీరు స్ట్రగుల్ అయితే ఓకే, బట్ ఏంటంటే మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ లైక్ మదర్, వైఫ్, ఫాదర్ వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు మన డెసిషన్స్ వల్ల. సో ఈ వీడియోలో నేను మీకు ఒక 4 ways ఆఫ్ మేకింగ్ మనీ, ఎలా డబ్బులు సంపాదించవచ్చు అనేది చెప్తాను. ఎక్సెప్ట్ బ్యాంకులు దొంగతనాలు చేసుడు, జేబులు కన్నాలు కొట్టుడు, స్కాములు చేసుడు, బెట్టింగ్ యాప్లు ఆడు కాకుండా నిజంగా కొంచెం కోటీశ్వర్లు అవ్వాలనుకుంటే, ఒక 1 crore బ్యాంక్ అకౌంట్ లో ఉండాలనుకుంటే మీకు ఒక స్టెప్ బై స్టెప్ ప్లాన్ చెప్తాను. ఇది నా లైఫ్ ఎగ్జాంపుల్స్ తో చెప్తాను, ఎందుకంటే అది మీకు ఈజీగా కనెక్ట్ అవుతుంది. సో దట్ విల్ హెల్ప్ యూ టు మేక్ ఎ రైట్ డెసిషన్. సో రైట్, వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఆర్ దోస్ 4 ways. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా వీడియోకి కానీ యూట్యూబ్ ఛానల్ కొత్త అయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. మనం ఇక్కడ చాలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుకుంటాం. చాలా వీడియోస్ చేశాను అబౌట్ హై ఇన్కమ్ స్కిల్స్, హౌ కెన్ యూ ఇన్వెస్ట్ ద మనీ, హౌ కెన్ యూ మేక్ మనీ. ఓకే, సో ఇవాళ వచ్చేసి 4 ways టు మేక్ మనీ దట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్ టు వర్క్. ఓకే, ఇది నా స్టోరీతో చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ రిలేట్ టు మోర్, బికాజ్ నేను ఏదో థియరీ చెప్తే మీకు అర్థం కాదు. సో నేను 2010-11లో వెన్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, అండ్ నాకు అస్సలు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేకుండే. జాబ్ అంటేనే విరక్తి వచ్చేది, ఎందుకంటే నాకు ఐటీ జాబ్ అంటే అసలు నచ్చకపోతుండే. మా ఫ్రెండ్స్ అందరూ జాబులు చేస్తూ ఉండే, కానీ నాకు మాత్రం ఏదో బిజినెస్ చేయాలి. అలా బిజినెస్ చేయాలని ఎన్నో చేశాను. కాటన్ క్యాండీ అంటే పీచు మిఠాయి అమ్ముతారు, అది పోయి ఒక షాపింగ్ మాల్లో పెట్టాను. ఇంకోటి క్యాబ్ బిజినెస్ నడిపించాను. అమెజాన్లో యోగా మ్యాట్స్ అమ్మడం, ఇవన్నీ చేశాను. కానీ ఒక స్టేజ్కి వచ్చేసరికి నాకు అప్పటికే పెళ్ళయింది, అండ్ మై వైఫ్ వాస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బేబీ, అండ్ ఇంకో 7-8 monthsలో డెలివరీ అవుతుంది. బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ వస్తుంది. నాకు ఇన్కమ్ లేదు, లేదు, ఏం లేదు. సో ఏదో నాకు రిలేటివ్స్ కాబట్టి తెలిసి కాబట్టి పిల్లనిచ్చాను. ఫ్యామిలీ మంచిగా ఉంది కానీ మా ఫ్యామిలీ కూడా మంచిగా ఉంది కాబట్టి ఇచ్చాను. సో అప్పుడు నాకు ఏం అర్థం కాలేదు. సో నేను అప్పుడు ఏం చేయాలో ఎవరు చెప్పేటోళ్ళు లేరు, అడ్వైస్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు మీ లైఫ్లో కూడా మీకు అలాగే ఉండొచ్చు. మేబీ ఐ కెన్ బి ఆఫ్ వన్ హెల్ప్ ఫర్ యూ ఇన్ గివింగ్ ద రైట్ అడ్వైస్, విచ్ నేను అప్పుడు చాలా మిస్టేక్ చేశాను కాబట్టి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ టు సేవ్ 2-3 years ఆఫ్ యువర్ టైమ్. దట్స్ వై యూ నీడ్ టు వాచ్ దిస్ వీడియో. సో అప్పుడు నేను బుక్స్ చదవడం, అది ఎందుకు వచ్చిందో నాకు ఐడియా, బుక్స్ చదవాలని. సో ఫస్ట్ బుక్ వచ్చేసి నేను చదివింది రిచ్ డాడ్ పూర్ డాడ్. దాని ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మంచి అసెట్ ఏంటి, పూర్ అసెట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాను. కానీ నాకు ఇన్కమ్ కావాలి. సో అప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, నా దగ్గర 10,000 ఉన్నప్పుడల్లా పోయి స్టాక్ మార్కెట్, మా ఇంటి దగ్గర యాంజల్ బ్రోకింగ్ అనుకుంటే వెళ్ళి షేర్లో ట్రేడింగ్ చేస్తూ ఉండే. రోజుకు 1,000 రూపాయలు వచ్చినా చాలు, లేకపోతే 500 రూపాయలు వచ్చినా చాలు అనుకుని బతుకుతుండే. కానీ అయినా కూడా అది దట్స్ నాట్ అ ఇన్కమ్, రైట్? దట్స్ నాట్ అ ఇన్కమ్. రేపు పిల్లలు పుడతారు, లైక్ హౌ కెన్ ఐ మేక్ మనీ, హౌ కెన్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ. సో అప్పుడు నేను ఒక బుక్ చదివాను. ఈ బుక్ పేరు 10 Commandments ఫర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇదంతా ఫేమస్ బుక్ కాదు. ఓకే, ఈ బుక్లో కూడా చూసినా మీకు అన్ని చార్ట్స్ ఇట్లానే ఉంటాయి, అన్ని దీంట్లో ఏముండదు. కాకపోతే ఒక్క పేరాగ్రాఫ్ ఉంటుంది. నిజంగా డబ్బులు సంపాదించాలంటే ఫస్ట్ యూ నీడ్ టు స్టార్ట్ యువర్ జర్నీ బై వర్కింగ్ ఫర్ సమ్ వన్. బికాస్ మనకు శాలరీ అనేది ఒకటి ఉంటే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సర్వైవబిలిటీ. అంటే సర్వైవ్ అవ్వడానికి, బతకడానికి మనకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. నీ సర్వైవలే స్ట్రగుల్ అవుతున్నావు, నువ్వు పూటకు తిండి తినడానికి, లేకపోతే ఇంట్లో ఖర్చులు పెట్టడానికి, ఇంట్లో టేక్ కేర్ చేసుకోవడానికి, సర్వైవల్ బేసిక్ నీడ్స్, దానికోసమే నువ్వు కష్టపడుతున్నావు. అండ్ నీ ఆలోచనలు, కోరికలేమో కోట్లు సంపాదించాలన్నప్పుడు అన్నీ మూసుకొని జాబ్ చేయి. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, జాబ్ చేయి. నేను కూడా జాబ్ చేశాను, అన్నీ మూసుకున్నా. వెన్ ఐ వాస్ హేటింగ్ టు డూ జాబ్, ఎనీహౌ ఐ గాట్ ఇన్ టు ఐటీ. అక్కడ ఒక 7-8 years జాబ్ చేశాను. 8 years జాబ్ చేశాను అనుకుంటా. దెన్ మళ్ళీ అది ఉంటుంది, పురుగు ఉంటుంది కదా, ఎప్పుడో బిజినెస్ చేయాలని. సో ఫస్ట్ లెవెల్ ఎప్పుడైనా మనం జాబ్ చేయండి. మీరు ఈగో అనేది పెట్టుకొని, అది పెట్టుకుంటే మీకే నష్టం. ఫస్ట్ మీరు ఇన్కమ్ కోటీశ్వర్లు కావాలంటే ఫస్ట్ సర్వైవల్ గురించి ఆలోచించండి, బేసిక్ నీడ్స్ గురించి మాట్లాడుకోండి, తెలుసుకోండి. వాటిని టేక్ కేర్ చేస్తే దెన్ యూ కెన్ థింక్ అబౌట్ గో టు నెక్స్ట్ లెవెల్. నీకు 0 నుంచి 1 పోవాలి, అదా 0 నుంచి 100 పోలే ఒక్కసారి. సో ఫస్ట్ జాబ్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్. ఓకే, ఈ 8 years నా ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో అండ్ ఎప్పుడైతే డబ్బులు సంపాదించానో, ఐ సేవ్డ్ దట్ మనీ అండ్ ఐ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ మై సెల్ఫ్. ఐ జాయిన్ మై మినీ కోర్సెస్. మార్కెటింగ్ అంటే ఏంటిది, ఫనల్స్ అంటే ఏంటిది, సేల్స్ క్లోజింగ్ అంటే ఏంటిది. దిస్ వాజ్ ఇన్ 2018, ఐ గెస్ 2018. నేను అప్పుడు ఐటీలో ఒక $1 lakh సంవత్సరానికి సంపాదిస్తే అబ్బో రిచ్ అనుకునేది. నేను ఒక ప్రోగ్రామ్ జాయిన్ అయిన, హైటెక్ క్లోజింగ్, డాన్లాగ్ది. ఐ వాజ్ ఇన్ 2nd batch.
అక్కడ లైక్ పీపుల్ ఆర్ మేకింగ్ $1 lakh అంటే 70 లక్షలు ఇన్ అ వీక్, ఇన్ అ మంత్. లైక్ అప్పుడు అర్థమైంది, మై గాడ్, ఐ నీడ్ టు లెర్న్ స్కిల్స్. నా ఇన్కమ్ అనేది నా ప్రాబ్లం. అది నా ఇన్కమ్ అనేది ఎకానమీ ప్రాబ్లం కాదు, నా ఇన్కమ్ అనేది రిసెషన్ ప్రాబ్లం కాదు, నా ఇన్కమ్ అనేది చాట్ జీపీటీ ఏఐ కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి కాదు, కేటీఆర్ కాదు. నా ఇన్కమ్ ప్రాబ్లం చంద్రబాబు కాదు, జగన్ కాదు. నా ఇన్కమ్ నేను సంపాదించాలంటే నా ప్రాబ్లం. బికాస్ ఐ ల్యాక్ స్కిల్స్. నాకు స్కిల్స్ లేవు దట్ ఆర్ వాల్యుబుల్ ఇన్ ద సొసైటీ. అందుకని నేను జాబ్ చేస్తున్నాను, అందుకని నా ఇన్కమ్ ప్రాబ్లం ఉంది. సో దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. అలా చేస్తుంటే నాకు స్లోలీ ఐ గాట్ క్లయింట్స్. ఫ్రీలాన్సింగ్ నెక్స్ట్ లెవెల్, ఫ్రీలాన్సింగ్ జాబ్ నుంచి ఫ్రీలాన్సింగ్ సైడ్కి చేస్తూ ఉండే. బికాస్ ఆఫ్ అన్ ఐటీ, పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ లైక్, ఉమేష్ నువ్వు నాకు వెబ్సైట్ డిజైన్ చేసిస్తావు, బికాస్ యూర్ అన్ ఐటీ. ఓకే, చేసిస్తా. సో నాకు ఒక సేల్స్ ట్రైనర్ దొరికాడు. హీ ఆస్క్ మీ టు బిల్డ్ ఎ వెబినార్ ఫనల్. సో ఐ మేడ్ వెబినార్ ఫనల్ అండ్ ఆ వెబినార్లో హీ మేడ్ 10 lakh rupees. ఐ వాజ్ లైక్ వావ్. జస్ట్ ఇది చేసి ఇచ్చిన అండ్ ఐ వాజ్ ఏబుల్ టు డ్రైవ్ ట్రాఫిక్ అండ్ పీపుల్ రిజిస్టర్డ్ అండ్ హీ డిడ్ ద గుడ్ జాబ్ ఇన్ సెల్లింగ్. 10 lakhs చేశాడు. Oh my God, there's a lot of money in this. So then I started learning about copywriting, persuasion. ఇవన్నీ బుక్స్ అవే పిచ్చి మీకు అనిపిస్తాయి. బుక్స్ అన్ని నేర్చుకోవడం చేశాను. ఒక స్టేజ్కి వచ్చేసరికి లైక్ ఇన్కమ్ వస్తుంది, సైడ్ ఇన్కమ్ వస్తుంది, జాబ్ ఇన్కమ్ వస్తుంది. దెన్ కోవిడ్ వచ్చింది 2020లో. సో జాబ్ లేదంటే ఇక మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇష్టం ఉన్నట్టు జాబ్ ఎప్పుడు పడితే అప్పుడు జాబ్ చేయి, ఎప్పుడు పడితే 20 పొద్దున్న రాత్రి జాబ్ చేయమన్నప్పుడు నేను ఏం చేశానంటే ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కోవిడ్ వచ్చినందుకు ఇంకా చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ యాడ్స్ కావాల్సి వచ్చింది. ఈ జాబ్ వచ్చేసరికి నాకు వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయింది. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ పాండమిక్ ఇన్ 2020 మే ఐ సెండ్ రిజిగ్నేషన్ ఈమెయిల్. వాళ్ళు షాక్ అయిపోయాను. అందరూ జాబ్ ఎక్కడ పోతే అని భయపడుతూ జాబులు కాపాడుకోవడానికి చూస్తుండ్రు ఈ కోవిడ్లో, మిడిల్ ఆఫ్ కరోనా. నువ్వేంది రిజైన్ చేసాడు? ఆల్రెడీ ఐ వర్క్ ఫర్ మై నెక్స్ట్ లెవెల్ గేమ్, దెన్ ఐ క్విట్ మై జాబ్. సో మీరు కూడా జాబ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు. ఇప్పుడు ఏం లేదు, ఒక స్నేక్స్ అండ్ ల్యాడర్, మీరు అడతారు కదా స్నేక్స్ అండ్ ల్యాడర్. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఒక ల్యాడర్ దొరకాలంటే ద ల్యాడర్ ఇస్ నథింగ్ బట్ ద స్కిల్ దట్ యు లెర్న్ దట్ విల్ టేక్ యూ టు అనదర్ లెవెల్. నువ్వు ఏం నేర్చుకోకుండా అప్పుడప్పుడు తప్పులు చేస్తావు, మళ్ళీ కిందికి వస్తావు, పాము మింగుతుంది. కానీ నెక్స్ట్ లెవెల్ పోవాలంటే మళ్ళీ నీకు స్కిల్ పనికి వస్తుంది, అయితే ఎక్స్పీరియన్స్ అని పనికి వస్తుంది. సో ఫస్ట్ మీరు జాబ్ చేయండి, నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ చేయండి, విచ్ ఇస్ ఫ్రీలాన్సింగ్, కన్సల్టింగ్. నెంబర్ 3, యూ నీడ్ టు క్రియేట్ డిజిటల్ అసెట్స్. సో నేను ఒక బుక్ రాశాను విచ్ ఇస్ ఆన్ అమెజాన్, దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది. ఆన్లైన్ కోర్సెస్ కొన్ని క్రియేట్ చేశాను, దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిజిటల్ అఫిలియేట్స్. నా లింక్స్ పెట్టి ఎప్పుడో ఎవరో ఉన్నారు, అది ఇంకా వస్తూ ఉంటుంది నాకు ఇన్కమ్. సో ఇవి డిజిటల్ అసెట్స్, లైక్ యూ క్యాన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ దట్. నేను ఏదైనా వెబ్సైట్ డిజైన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఐ గివ్ మై అఫిలియేట్ లింక్, ఫనల్ డిజైన్ చేసినప్పుడు దే విల్ బై ఫ్రమ్ దట్. అండ్ వాళ్ళు ఎప్పుడైతే నేను డిజైన్ చేసి ఇచ్చినాక వాళ్ళు అది పే చేస్తూ ఉంటారు, నాకు డబ్బులు వస్తూ ఉంటాయి, ఈవెన్ దో దే ఆర్ నాట్ కంటిన్యూయింగ్ విత్ మీ యాజ్ అ క్లయింట్. సో అదొకటి మంచి ఇన్కమ్ జనరేట్ చేయడానికి వస్తుంది, విచ్ ఇస్ మేకింగ్ మనీ ఫ్రమ్ డిజిటల్ అసెట్స్. దట్ ఈస్ 3rd stage. నెంబర్ 4th stage, వేర్ నిజంగా కోటీశ్వరులు కావాలంటే, ఓకే, ఇవన్నీ ఏంటంటే నువ్వు యూ హ్యావ్ టు పే ద ప్రైజ్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. 4th stage వచ్చేసి ఈ మేకింగ్ మనీ ఫ్రమ్ మనీ, ఓకే, ఇన్వెస్ట్మెంట్స్. సో నేను ఏదో డబ్బులు సంపాదించాను విత్ మై కన్సల్టింగ్. ఐ ఇన్వెస్టెడ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఓకే, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ థిమాటిక్ ఫండ్స్. అప్పుడప్పుడు నేను స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. ఒక్కోరోజు నాకు 25,000 వస్తాయి, 30,000 వస్తాయి, 60,000 వస్తాయి వన్ డేలో, విచ్ ఇస్ మోర్ దాన్ ద ఇన్కమ్ దట్ ఐ మేక్ ఫ్రమ్ మంత్లీ ఇన్కమ్ దట్ ఐ మేక్ ఫ్రమ్ కన్సల్టింగ్, రైట్? సో పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకుంటే లైక్ యూ డోంట్ నీడ్ టు వర్క్. సో నేను చెప్పేది అంటే ఒక 10 years కష్టపడు, 10 years కష్టపడు. ఈ డిస్ట్రాక్షన్ ఉంటాయి. వాడు అంటాడు ఈ ఏవియేటర్ గేము, ఈ ఏరోప్లేన్ వచ్చి ఇక్కడ పడుతుందా, లేకపోతే కలర్ గేము, ఈ పిచ్చి ఫాల్తు గేమ్లన్నీ టెంపరీ. క్రికెట్ బెట్టింగ్, ఐపీఎల్లో బెట్టింగ్ వస్తాయి. లాటరీలో కూడా మస్తు మంది సంపాదించుకున్నాడు. కేబీసీలో ఒక అతను 5 కోట్లు 2 కోట్లు సంపాదించాడు, నెక్స్ట్ మినిట్ బికారీ అయ్యాడు. ఇట్స్ నథింగ్ యాజ్ అ టీచర్ అతను. బికాస్ ఇది లేనప్పుడు, మైండ్ సెట్ లేనప్పుడు, నీకు గేమ్ తెలియనప్పుడు అప్పుడప్పుడు నువ్వు ల్యాడర్ ఎక్కినా పడిపోతావు. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ స్కిల్ టు గ్రో నెక్స్ట్ లెవెల్. సో దట్స్ వై ఐ ఆల్వేస్ టెల్ యూ ఫోకస్ ఆన్ లెర్నింగ్ స్కిల్స్. 3 skills: డిజిటల్ మార్కెటింగ్, కాపీ రైటింగ్, సేల్స్ క్లోజింగ్. ఇంతే నీ లైఫ్ సెట్. నేను పైథాన్ నేర్చుకో, జావా నేర్చుకో, డేటా సైన్స్ నేర్చుకో అని చెప్తలేను. 3 skills, యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్స్
భూమి మీద ఉంటారు. అప్పటి వరకు మీకు స్కిల్స్ మీకు ఉపయోగపడతాయి. ఓకే, ఇంకా నేర్చుకోవాలనుకుంటే మేక్ షూర్ టు జాయిన్ మై వాట్సాప్ కమ్యూనిటీ, కింద లింక్ పెడతాను, జాయిన్ అవ్వండి. సో ఇది ఫోర్ వేస్ ఆఫ్ మేకింగ్ మనీ. నెంబర్ 1 వచ్చేసి జాబ్ చేయాలి. సెకండ్ వచ్చేసి యూ మేక్ ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్. నెంబర్ 3 వచ్చేసి డిజిటల్ అసెట్స్ సెల్ చేయండి, దట్ విల్ గివ్ యూ ప్యాసివ్ ఇన్కమ్. నెంబర్ 4 వచ్చేసి యువర్ మనీ షుడ్ వర్క్ ఫర్ యూ. ఓకే, మనీ షుడ్ మేక్ మోర్ మనీ, విచ్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, ఆర్ నాకు అది ఇష్టం. కొందరు రియల్ ఎస్టేట్లో పెడతారు, కొందరు ఇంకెక్కడో పెడతారు. విచ్ నేను ఇన్వెస్ట్ చేయను దాంట్లో నేను సజెస్ట్ చేయను. ఓకే, సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్. మేక్ షూర్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సజెషన్, because it will save a lot of time and effort for them. And thanks for joining. I'll see you in the next video.